ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఆంజనేయ రెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి కూడా ఎంపీపీగా విజయం సాధించే వరకు కూడా మీకు ఆపోజిట్గా వైసీపీలో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు ఎక్కడ కూడా కనిపించలేదు. మీకు సపోర్ట్గా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు సపోర్ట్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన మీకు సపోర్ట్ చేయకపోవటం ఏమన్నా వర్గ విభేదాలు ఉన్నాయంటారా? ఏం లేవండి, ఇవి కావాలని సృష్టించేవి. వారికి పక్క నియోజకవర్గం ఇచ్చారు, ఆ పని చూసుకుంటున్నారు. వారు ఇక్కడ ఎందుకు వస్తారు? ఈ కార్యక్రమాలు ఎందుకు ఉంటారు? ఇక్కడ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేనున్నాను కాబట్టి, అధ్యక్షుడిగా శివన్ ఉన్నారు కాబట్టి మేమిద్దరం వచ్చాం, చేశాం. పక్క నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వారు రాకపోవడానికి కారణం ఇది ఈ నియోజకవర్గ వ్యవహారం కాబట్టి వారు రాలేదు. దీనిలో వర్గం ఎందుకు ఉంటుంది? కాబట్టి ఎలాంటి వర్గాలు లేవు, మేమందరం చాలా మంచి మిత్రులం. మా మధ్యలో ఎలాంటి వర్గ విభేదాలు లేవు. ఎవరన్నీ కావాలని సృష్టించినా ఇవి అన్నీ ఇక్కడ కుదిరే పనే కాదు, చెల్లవు. ఎంపీపీగా మీరు మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ పునరావృతం అవుతాయా గొడవలు కానీ? ఎందుకంటే అభివృద్ధి విషయంలో కానీ ఇతరత్ర కార్యక్రమాల విషయాల్లో కూడా మనకి ఫండ్స్ వచ్చే విషయంలో కానీ ఇబ్బందికర పరిస్థితులు వచ్చే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఎవరి మీద ఆధారపడే వాళ్ళు కాదు, ఎవరి దగ్గర చేయి జాపేటటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ అభిమానమే ముఖ్యం తప్ప ఇంకోటి కానే కాదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి మండలానికి అక్కడ ఉన్నటువంటి జనాభా నిష్పత్తి ప్రకారం ఇక్కడ గ్రాంట్ ఇవ్వాల్సిందే, నిధులు కేటాయించాల్సిందే. ఒకవేళ అలా కేటాయించకపోతే కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ పోరాడటానికి చంద్రశేఖరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం. ఎంతటికైనా